మళ్ళీ అక్కడ పోతేనేమో కొడుతున్నారు, తిడుతున్నారు. మాట్లాడనీయక మమ్మల్ని ఇట్లా తిప్పలు పెడుతున్నారు సార్. పోలీసు వాళ్ళకు ఏమి ఇస్తున్నాడో మా దిక్కు మాట్లాడనిస్తలేరు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాం. అయితే ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పసలవాడి గ్రామంలో ఉన్నటువంటి ఒక ముస్లిం అయితే ఇక్కడికి రావడం జరిగింది, ఎల్లమ్మ. సో ఎల్లమ్మ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తన గ్రామం ఏదైతే ఓఆర్ఆర్ పక్కన ఉన్నటువంటి తన భూమిని 20 గుంటల భూమిని లాక్కొని అక్కడ కళ్ళు కాంపౌండ్ పెట్టి అక్కడ కళ్ళు దందా చేస్తారని కూడా చెప్తా ఉంది. సో అసలు ఈ ప్రాబ్లం పైన తను ఇక్కడ ప్రజావాణిలో ఏం చెప్పింది, సో ప్రజావాణిలో ఉన్నటువంటి అధికారులు ఏం చెప్పారు కూడా ఆమెను ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే నాయనా. ఇట్లా ఎక్కడ తీసుకున్నారు భూమి? పసలవాది ఎంఎన్ఆర్ హాస్పిటల్ పొంటి, అదే రింగ్ రోడ్ పొంటి ఉన్నది, 20 గుంటలు. అందులో అది రూము కట్టి కళ్ళు అమ్ముకుంటున్నారు. ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డిలో ప్రభాకర్ రెడ్డి మామూలు తీసుకొని భూమి అందులో ఆగం పెడుతున్నాడు. మమ్మల్ని ఆగం పెడితే తిరుగుతూ ఉన్న పాస్బుక్ పెట్టుకొని కూడా కలెక్టర్ దగ్గరికి పోయినా, ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, నీ పేరు మీద ఉన్నాక ఇంకా ఇక్కడ ఎందుకు వస్తున్నావు అన్న మాట మాట్లాడుతున్నారు. నీ పేరు మీద అంత ఉన్నది, రైతు బంధు నీ మీద పడుతున్నాయి, ఏది లోను నీ పేరు మీద లేచింది, అన్ని కరెక్ట్ పెట్టుకొని నీకు తిరిగే అవసరం ఏమున్నది అంటున్నారు. వాళ్ళు అక్కడ పోతేనేమో కొడుతున్నారు, తిడుతున్నారు. అధికారులు మరి నీకు రైతు బంధు పడతా ఉన్నది, మరి నీకు రైతు బంధు పడ్డది సార్. రైతు బంధు పడుతున్నది. మన ఏది కాపు లోన్ కూడా లేచింది, 1,50,000 లేచింది మొత్తం భూమి మీద, 3 ఎకరాల 3 గుంటలకు. లోన్ నువ్వే తీసుకున్నావా? నేనే తీసుకున్నా సార్. లోన్ నేనే తీసుకున్నా, రైతు బంధు నేనే తీసుకున్నా. ఇక్కడ పోతే ప్రభాకర్ రెడ్డి అందులో రూమ్ కట్టించి వాళ్ళకి అమ్మినవు, అది చేసినవు అని మమ్మల్ని బాగా అదరగొట్టి పోలీసు వాళ్ళని కట్టుకొని సంగారెడ్డి లోపల శివరస్తకు పోలీసు వాళ్ళకు ఏమి ఇస్తున్నాడో మా దిక్కు మాట్లాడనిస్తలేరు. వాళ్ళు మాట్లాడనీయక మమ్మల్ని ఇట్లా తిప్పలు పెడుతున్నారు సార్. మరి ప్రభాకర్ రెడ్డి నీకు ఏమన్నా భూమికి ఏమన్నా డబ్బులు కడుతుండా అమ్మ? డబ్బులు ఏమి ఇస్తలేడు. అది ఏది మామూలు ఈసే ఇస్తున్నాడు. ఇంట్లో 6,000, నెలకు 6,000 ఆ కిరాయ పైసలు వేరే వాళ్ళకి ఇస్తున్నా. నాకు ఈయన లేడు. నిన్న ఇంటికి పోయిన ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోతే ఏమన్నాడంటే, నీకు 6,000 ఇస్తున్నా కదా అనే మాట మాట్లాడాడు. 6,000 మరి ఎవరికి ఇస్తున్నట? నేను అదే అడగబోతే మా వాళ్ళు అడగనేలేరు. అప్పుడే ఫోన్ చేసి, ఆ దుకాణం మీద ఉన్న ఆయన ఫోన్ చేసి, అక్కడ ఓకు నువ్వు వాడికి ఎందుకు పోయినావు, ఆ రెడ్డి దగ్గరికి ఎందుకు పోయినావు, మామూలు పోతుంది, ఇసుకపోతుంది, అక్కడ పోవద్దు అనే మాట మాట్లాడారు. అప్పుడే ఫోన్ చేస్తే కల్లా ఆయన ఇక మీ వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళు రా పొమ్మని చెప్పాడు. నీకు పిల్లలు లేరా అమ్మ? 2 కొడుకులు 2 బిడ్డలు నాయన. మరి వాళ్ళని అడిగినావు మరి మీకేమైనా డబ్బులు ఇస్తుండా ప్రభాకర్ రెడ్డి? అడిగినా కోట్లకి వేసేస్తామమ్మా, లేకుంటే ఈడేస్తామమ్మా, ఆడిపోయిరా ఈడిపోయిరా అని వాళ్ళే పంపిస్తున్నారు. వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి సార్. మరి నీ కొడుకులు మరి దీని గురించి మాట్లాడతలేదంటే వాళ్ళు చదువుకోలేదా? మరి చదవలేరు సార్, చదవలేరు, ఏదో కూలి పని చేసుకుంటున్నారు. సో ఇదైతే పేరు అయితే తన పేరే ఉంది. సో పాస్బుక్ లో కూడా తన పేరు ఉంది. ఇక్కడ డాక్యుమెంట్స్ చూస్తుంటే కూడా అన్ని తన పేరు మీదనే ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, సో తన కళ్ళు కాంపౌండ్ పెట్టుకొని ఇక్కడ ఈ ఎల్లమ్మని అయితే ఇబ్బంది పెడతా ఉన్నాడు. సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పసలవాడికి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపైన స్పందించి ఈ ఎల్లమ్మకి ఏదో విధంగా న్యాయం జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పసలవాడి సంగారెడ్డికి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపైన ఎలాంటి ఏదో ఒక చర్య తీసుకోవాలి, ఎల్లమ్మకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతాను. ఎందుకంటే ఏ పాస్బుక్ చూసినా కూడా తనకే రైతు బంధు పడతా ఉంది, తనకే లోన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి, సో ఈ పాస్బుక్లో కూడా తన పేరు ఉంది, భూమి కూడా తన పేరు మీదే ఉంది కాబట్టి ఆ 6,000 ఎవరికి ఇస్తున్నారో, సో 6,000 కాకుండా దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా తనకి చెందే విధంగా చూడాలి. అదేవిధంగా కళ్ళు కాంపౌండ్ పెట్టుకోవడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. సో అది భూమి ఏదైతే ఓఆర్ఆర్ పక్కన ఉందో ఆ భూమి ఈరోజు కళ్ళు కాంపౌండ్ పెట్టుకున్నారు, రేపు రోజున కబ్జా పెట్టుకొని ఆ ఎల్లమ్మకు రాకుండా చేసే పనులు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఎంఆర్ఓ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి కలెక్టర్ గారు కావచ్చు స్పందించాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. మళ్ళీ అక్కడ పోతేనేమో కొడుతున్నారు, తిడుతున్నారు. మాట్లాడనీయక మమ్మల్ని ఇట్లా తిప్పలు పెడుతున్నారు సార్. పోలీసు వాళ్ళకు ఏమి ఇస్తున్నాడో మా దిక్కు మాట్లాడనిస్తలేరు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Venkatesh Goud from Prajavani, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.